వచ్చా వచ్చా పంతులు గారు అడిట్ చేసి దాన్ని బయట పడేసిన తీయరాదు. పోనీ 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 అబ్బా వచ్చింది మా రఘు మౌరా ఎవ్వరా. హలో బ్రో, నమస్తే బ్రో, అందరు మంచిగా ఉన్నారా? ఇక నేను కూడా బాగానే ఉన్నా బ్రో. చేపలకు మాత్రం ఎక్కడికి పోవాలో అస్సలు అర్థం కావట్లేదు. మనకు తెలిసిన లొకేషన్ లోనేమో చేపల సంగతి ఏమో కానీ ఫస్ట్ నీళ్లే కనపడతలేవు. అసలు ఈ ఎండలకి నీళ్లు మొత్తం ఎక్కడ బీక్కొని పోతున్నాయి. అసలు ఈ ఎండలకి ఎన్ని మంచి నీళ్ళు తాగినా ఎటు పోతున్నాయో కూడా అర్థం కావట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ లో చేపలు ఎక్కడని పట్టాలరా దేవుడా. బ్రో ఈ ఆలోచనలకి నిద్ర కూడా పడతలేదు. ఒకవేళ నిద్ర పట్టిన కళలకు కూడా చేపలే వస్తాను. ఎట్లరా నాయనా అనుకునే టైంలో నాకు తెలిసిన ఈ మామ కలిసి నాకు తెలిసిన ఒక ప్లేస్ లో చేపలు పొట్టు పడతానే పోదామా అన్నాడు. ఆ మాట చెప్పంగానే నేనైతే మావా నువ్వు దేవుడి మావా. ఈ టైంలో నాకు ఇంతకన్నా గుడ్ న్యూస్ అయితే వేరే ఏది ఉండదు మావా. ఒక్క నిమిషం కూడా లేట్ చేయొద్దు, ఫస్ట్ మనం చేపలు పోదాం. అన్నం కూడా చేపలకు పోయొచ్చినాకనే తింటా. నేను గట్ల అనేసరికి మా ఉండి ఏం దళుడు గట్ట మాట్లాడతాను, నేను నీకు చెప్పకుండా అయిపోవట్టుందిగా అని నవ్వుకుంటా మాట్లాడిండు. లేదు మామ ఫస్ట్ మనం పోదాం పా, ఇలా చేపలు కూడా నువ్వే పట్టాలని చెప్పిన. ఇక మామ కూడా నన్ను వదిలిపెట్టాలి అనుకున్నట్టున్నాడు. సరే అన్నాడు. ఇక ఈ ఎండలకు ఎర్రలు కూడా ఎటు బీక్కొని పోయినాయి. ఇక మా ఉండి నీకు ఎన్ని ఎర్రలు కావాలడు నేను తీసుకపోతా దానికి ఈ ప్లేస్ కి అయితే తీసుకొచ్చిండు. ఇక మామ చెప్పినట్టే ఎర్రలు కూడా మంచిగానే వెళ్తాను. ఏందో కానీ ఎర్రలు ఎక్కువ వెళ్ళిన రోజే చేపలు పడవు. ఇట్లా అందరు అంటారని కాదు కానీ ఇట్లా ఎర్రలు ఎక్కువ వెళ్ళిన రోజు నాకు చాలా సార్లు చేపలు పడలేదు. ఇక ఎందుకైనా మంచిదిలే అనిపించి ఇక జాలుగాని పోదాం పామ. ఎక్కువ వెళ్ళినా కూడా చేపలు పడవు, ఏం పడవు. అసలు అవి పడాలా కానీ ఈ ఎర్రలు మస్తు సరిపోతాయి అనుకుంటా. ఇద్దరం కలిసి లొకేషన్ కి అయితే బయలుదేరినాం బ్రో. ఈ లొకేషన్ వచ్చేసి మైబాద్ డిస్ట్రిక్ట్ తొర్రూరు. ఇక మా అదృష్టం ఏందో కానీ మబ్బు చేసి వాతావరణం కూడా చల్లగా ఉంది బ్రో. ఇక ఎండ రోజు కొట్టినట్టు కొడితే మాత్రం వాగులో చేపలు పట్టుడేమో కానీ మాటకోసారి మునుగుడే సరిపో. ఇలాంటి ప్లేస్లలో సమ్మర్ లో భలే చల్లగా ఉంటది. అసలు బాయిలలో ఈతకపోతే అన్నం నీళ్లు కూడా అవసరం లేదు, బాయిల నుంచి బయటకు కూడా వెళ్ళబుద్ది కాదు. చిన్నప్పుడు సమ్మర్ వచ్చిందంటే దోస్తు వాళ్ళకి ఫోన్లు మెసేజ్లు చేసుడు కూడా లేదు, చక్కగా ఇంటికి పోయేది. ఇంటికాలు లేడంటే ఈతకు పోయింటని ఫిక్స్ అయ్యేది. డైరెక్ట్ పోయి బట్టలు కూడా ఇప్పకుండా బాయిలో దునికేది. గట్ల దునికినప్పుడు వచ్చే కిక్కే వేరు. ఆ ఫీల్ ఏందో ఈత వచ్చినోడికి మాత్రమే తెలుస్తుంది. ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయిలే కానీ వచ్చిన పని చూద్దాం. ఇక చేపలకు రావాలన్న తొందరలో మన ఆయుధం కరెక్ట్ గా రెడీ చేసుకొని రాలేదు. ఇక మా మామ గాలానికి బెండు కడుతుండు. ఇక మనకు ఎట్లా పడ్డాయి, ఎన్ని పడ్డాయి, ఏమేం చేపలు పడ్డాయి అనేది మీరు కూడా చూడుర్రి. ఎట్లా కానీ బెండ్ అయింది అట్లా అయింది. ఓ నీ బొంద పెట్ట కదనే. కుటుంబం ఏంటిది అది? అయ్యవ్వా మంచిగా రవ్వ కొట్టినట్టే కొడుతుందిగా మాము. ఓ అయ్యా బయట ఎత్తానాగా ఏమో అంతే. బ్రో ఈ ప్లేస్ చూడటానికి ఎట్లుందంటే ఏ గిల్ల చేపలు పాడుపడ్డాయి అన్నట్టే ఉంది. అట్లా అనుకుంటే మాత్రం మీరు వాగుల కాలేసినట్టే. ఈ ప్లేస్ కి వచ్చి చూసిన తర్వాత ఇంత పిండి కలుపుకొని 3 కొండల కాలం తీసుకొని వస్తే అయిపోరా అనిపించింది. ఇక చేసేది ఏం లేక ఎర్రలతోనే అడ్జస్ట్ అయినాం. చిన్నగా కొట్టు 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 బా. సరే కొంచెం గుంజుకపోని మా అయితే గుంజుకపోని. వేసుకపోతానే గుంజు గుంజు అయ్యి.
వేసుకొని పోతాను తెలుసా అది. ఓకే ఓకే బ్రహ్మాండం సూపర్. లక్కు మామ లక్కు మన పడ్డప్పుడు ఇట్నే పడ్డాయి అన్ని సైజు ఇదే ఇదే సైజా? మూతి కాడికి వచ్చింది తెలుసుగా. ఓ ఏమనకు మా పోతాను అట్లా కొట్టినప్పుడు కొట్టు మా అసలు అట్లా కొట్టినప్పుడు ఇట్లా రవ్వు కూడా కొడతాను కదా, ఇట్లా పైకి కొడితే రవ్వు కొట్టి కొట్టాలి. లేకపోతే ముంచుకోపోని కావు మేము ఇందాక కాదంతే గుంపు ఉన్నాయి మా గుంపు, ఒకటి కాదు రెండు కాదు గుంపు ఉన్నాయి. అవి వాటి కొన్ని తిరుగుతున్నాయి, బెండు కాడ కొన్ని ఉన్నాయి బెండు కాడ ఉన్నాయి. బ్రో ఏం చేపలో కానీ గుంపు గుంపే ఉన్నాయి, గాలం చుట్టూ తిరుగుతున్నాయి కానీ ఎర్రని మాత్రం ముట్టుకుంటలేవు. తక్కువలేవు మా. ఓ అచ్చా laptop तो नहीं है तुझसे పోనీ 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 అబ్బా ఆల్మోస్ట్ పోయింది మామ అది. పోనీ పోనీ కొంచెం గుడిగలు వచ్చినాయి చూడు. సరే రవ్వ అట్లా అన్నప్పుడు కొట్టాలి అసలు, కానీ ముంచుకొని పోనీ అట్లా వస్తలేవు ఇది రవ్వు గిట్టనా. బ్రో ఈ చేపలు సేమ్ రవ్వులు మిటకరిచ్చినట్టే మిటకరిస్తాయి, కానీ కొడితే మాత్రం పడతలేవు. ప్రాబ్లం ఏందన్నట్టు ఉంచాలా అదుర్రే ముంచుకోండి. కొట్టాడన్నప్పుడు కొట్టు ఒకసారి కొట్టు, బాగా కొట్టినప్పుడు కొట్టిపడేమో ఒత్తి వచ్చింది లేవతలేదు. కొట్టు కొట్టు అది అది ఇటు చూపి అది ఎర్రం పట్టుకుని కొస్త చూపి పెట్టినావా పెట్టేసి మనం ముంచుకపోని ఇచ్చడే బెటర్ ఇక. మంచిగా పడ్డది, అయ్యే వస్తాయి లోపడతలేవు వచ్చినాయి. అలాగ పూని గుంజు గుంజు వేసుకొని పోతున్నట్టు ఇప్పుడుదా గుంజుకోపోయింది. ఈ 3 కోళ్ళ కాలం పిండి అయితే కొట్టినట్టే బయటపడు. వద్దా మింగరా అదే ప్రసాదం తిన్నట్టు తింటాను. ఈసారి అయిపోయినట్టేమో దాని పని. రెడీగా ఉండు. ఎయ్ జస్ట్ మిస్. ఎయ్ అరే ఉత్తలేదమ్మా ఎర్ర చూపి పైన తిరుగుతుంది గాలం. నమస్తే అన్న అన్నా, నేనే కిరణ్ కుమార్ ఉంటానా. ఎయ్ అరే ఓ దరిద్రం పవర్ కానీ ఇదేంది.
పోతాను 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 గుంజు మా గుంజు వేసుకొని పోతాను మా వేసుకొని పోయేటప్పుడు గుంజు తినొస్తుంది బయటికి సేపు గుంజుతో గుంజు గుంజుమా దరిద్రం అసలు అది గుంజు అది ఎర్రనెట్లా గుంజుతానమ్మా అర్థం కావట్లే సార్ రావాలి మా అది ఏం చెప్తా తెలియదు నాకు ఏయ్ వచ్చింది మా రవ్వు మా రావు ఎవ్వ వచ్చేది రవ్వు రవ్వు మాము రవ్వు తెలజాబా వేసుకో ఇది లెక్క ఇది దెబ్బ చికెన్ దిగా చికెన్లో డాలో పిండి అయితే మంచిగా ఉండు మా మూడు కొలగాలు అయితే అసలు బ్రో ఎక్స్పెక్ట్ చేయకుండా రవ్వు చేప పడ్డది ఈ చేప పడంగానే అనిపించింది ఈ చేప ఎర్రకే పడ్డదంటే పిండి పెట్టేస్తే పొట్టు పొట్టు పడు కావచ్చు అనిపించింది మా సార్ ఎంత ఇంటెలిజెంట్ అర్జుడు అర్జుడు పోయి బెండు పోయింది ఆల్రెడీ పోయింది మా అబ్బో ఉరి ఆడదాకా వచ్చింది మా ఆడదాకా వచ్చిపోయింది అరే అది దేన్ని పట్టుకొని గుంజిందో కానీ అది మళ్ళీ వస్తుందా అంటే దానికి దెబ్బ తాకింది తాకలేదు కానీ మా పోయి మా గుంజమా రవ్వు రవ్వు రవ్వ పురి అవ్వ పొలంలో పడ్డా గిట్ట పడాలి అవ్వా వేసుకో పూరకాయ సాయంత్రం ఫ్రై చేశాను నేను బ్రహ్మాండం ఏమన్నా పోయింది అసలు ఇది బెండు బ్రహ్మాండంగా పోయింది ఐడియాలు ఉంటాయి అల్లుడు ఐడియా ఉంటుంది అట్లా అంతేనా అది కూడా కరెక్ట్ కదా సార్ ఈ కోసుకుంటే మాత్రం ఏం మంట మండుతామా దూల తీరుకు రక్తం వెళ్తుంది కదా చిన్న మండుతుంది కాసేపు బ్రో ఈ చిక్కలున్న చేపలు మేము చేసే కథలు మొత్తం చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా చిక్కలున్న చేపలు గాలం కాడికి వచ్చిన చేపలను చూసి అనుకుంటానే కావచ్చు బ్రో నిజంగా ఇట్లా అనుకుంటే ఆ చేపలు అసలు చిచి అట్లేం అనుకోలే మనం మునిగినామని పక్కోడు కూడా మునగాలని కోరుకుంటానికి ఏమన్నా మనసులా పర్ఫెక్ట్గా పడ్డది అందుకున్నది మామ పట్టుకోమా అందుకున్నది అవి అందుకున్నది అవి అందుకున్నది మామ పోతుంది గుంజు వెనక గుంజు అబ్బా ఒక ఒక పోతుంది చూడ అట్టవాడు జట్కా అయితే మంచిగా రెండోసారి ఇట్లా దగ్గరికి ఆడదాకా వచ్చిపోయింది దాంట్లో వస్తున్నాడు
ఉరుకుతానే దాని కాడికే పోతానే. పోయింది ఆల్రెడీ, అడిగి పోయింది చేప. బ్రో గీ చేపను చూసిర్రా, గాలం చుట్టూ తిరుగుతుంది కానీ పన్ను అయితే పడతలేదు. నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ. వామ్మ ఈ చేపకు మామూలు తెలివి లేదు బ్రో, ఏ పాటో అనుభవం ఉన్నట్టుంది. వచ్చింది, ఏం చెప్తావో దాన్నిగా కుట్టుమా టక్కగా. అది ఒకసారి నాకు ఒకసారి బ్రో, ప్రాబ్లం ఏందో అర్థం కావట్లేదు. చేపలు మంచిగానే మిటికరిస్తానే కానీ పడతలేవు. అందుకే నేను ఒకసారి ట్రై చేద్దామని గాలం తీసుకున్నా. ఏమన్నా దిగిందా చూడు. ఓకే ఓకే మమ్మ, ఓకే బ్రదర్. బ్రో నేను గాలం తీసుకోగానే ఒక చేప పడ్డది, కథం మళ్ళీ చేప పడతాం తొట్టు. నేను గాలం పట్టుకోగానే వీడు మళ్ళీ వచ్చిండు అనుకున్నట్టున్నాయి. ఊరిని చేపలు మొత్తం కనబడకుండా పోయినాయి. ఇక అందుకే ఏం చేయలేక నువ్వే చేపలు పట్టమావా అని చేతిలో గాలం పెట్టినా. ఇక ప్లేస్ కూడా చేంజ్ చేద్దామని చెప్పి అవతల సైడ్ వచ్చినాం. ఇక గీడికి వచ్చి గట్లా గాలం వేసినామో లేదో గుంజుకొని పోతూనే ఉంది. గదేందో మీరు కూడా చూడుర్రి. పోయింది కదా మా కథ చల్లకుండా. నాలుగైదు గుంచట్లు అయినా రావాలి బయటకు. అది కొట్టే కొట్టుడికి వచ్చా వచ్చా పంతులు గారు అడిట్ చేసి దాన్ని బయట పడేసిన తీయరాదు. ఎంతసేపు ఆడియో బట్టి. ఈ బురకలు ఎక్కడ తయారైనాయో కానీ ఎక్కడికి చేపలు ముందు ఏ ఊరికొస్తాయి బ్రో. అసలు వీటిని బురక చేపలు అనకుండా బోకర్ చేపలు అంటే పర్ఫెక్ట్గా ఉంటుంది బ్రో. గుండ్రా తిరుగుతుంది బెండు. బ్రో బెండ్ చూసిరా ఎట్లా తిరుగుతుందో, బస్ స్టాండ్లో బస్సు తిరిగినట్టు తిరుగుతుంది. ఎడుతాం అది ఊరికేనా చూడండి. ఇష్టపడి సంచలే లేట్ వద్దు మళ్ళీ మనం ఫామ్లో ఉన్నాం. ఆగమాము ఉంచని. ఏం చేద్దంటుంది ఇందా చూద్దాం. అర్రే 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 అన్న అయ్యా అన్న అది పడతలేదు మాము. వేసుకో ఎయ్. ఓ అయ్యా మామ దారుణం మాము. అసలు మన పరువు తీస్తానే.
బ్రో ఈ చేపల పెచ్చి మీద అన్నం కూడా తినకుండా వచ్చినాం. ఇక చేపలు పడ్డంత సేపు ఏమో అనిపించలేదు అనుకోరు. అదృష్టం బాగుండి ఎండ కూడా లేకుండే ఇక చేపలు చల్లబడ్డాయి, ఎండ కూడా స్టార్ట్ అయింది. ఇక కడుపులో పేగులకు మాటలు వస్తాయి. ఇక ఇంటి దారి పట్టాల్సిందే అని ఫిక్స్ అయినా. ఇక మనకు బడ్డ చేపలు ఒకసారి చూపిస్తా, మీరు కూడా చూడుర్రి. రవ్వేటో పోయింది ఇక ఇది బ్రో ఇవాల్టి వేట. ఇక మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటాను. ఇక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.